హలో నమస్తే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇటీవల కాలంలో చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు అధిష్టానం ఉందా అనిపిస్తోంది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ముద్ర రాష్ట్ర కాంగ్రెస్ పైన కనపడుతూ వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్లో భిన్న అభిప్రాయాలున్న నాయకత్వానికి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ చూసేవాళ్ళం. ఇక్కడ నాయకత్వాన్ని లీడ్ చేస్తూ ఇక్కడ నాయకత్వం వహిస్తున్న వాళ్ళ పట్ల వ్యతిరేక అభిప్రాయం ఉన్నవాళ్ళు, ఇక్కడ నాయకత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనుల పట్ల వేరే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా పార్టీలో కంటిన్యూ అయ్యే వాతావరణం గతంలో ఉండేది. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల అపోజిషన్లో ఉన్న అధికారంలో ఉన్న ఇక్కడ జరుగుతున్న పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు అధిష్టానం ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఉండేది. అటువంటి ఒక మెకానిజం ఉండేది. పార్టీకి సంబంధించిన నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా రకరకాల మార్గాల ద్వారా అధిష్టానం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉండేది. ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం, పార్టీకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాటిని సరిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మోడ్ ఆఫ్ ఆపరెండా. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలను అలాగే నిర్వహిస్తూ వచ్చింది. కానీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనే ఆలోచించే తీరిక కూడా అధిష్టానానికి ప్రస్తుతం ఉన్నట్టు కనపడట్లా. అధిష్టానం ఢిల్లీలో చలి బాగా ఉంది కాబట్టి ముసుగుదన్ని పడుకుందేమో అనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తావనే రాష్ట్ర కాంగ్రెస్లో లేకుండా పోయింది. నేను అధిష్టానం దగ్గరికి వెళ్తాను, మా నాయకత్వానికి చెప్తాను, రాహుల్ గాంధీ మా నాయకుడు, సోనియా గాంధీ మా నాయకురాలు, ఇటువంటి ప్రకటనలే రాష్ట్ర కాంగ్రెస్లో వినపడట్లా. ఇది రాష్ట్ర కాంగ్రెస్కు ప్రమాదం. నిజానికి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు 4 సార్లు వరుసగా ఓడిపోతూ వస్తోంది. అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి కష్టపడుతోంది. ఆ భారతీయ జనతా పార్టీ ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా గెలుస్తూ పోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుంది, నిలబెట్టుకోలేకపోతోంది. అలాంటిది 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తే మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే స్పృహ సోయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నట్టు కనపడట్లా. నీకెందుకు అంత ఆవేదన కాంగ్రెస్ పార్టీ గురించి అంటే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చాలా సందర్భాల్లో చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయకులు గన్ పెట్టి మమ్మల్ని బెదిరించారు అని ముఖ్యమంత్రి పైన నేరుగా ఓ మంత్రి కూతురు ఆరోపణలు చేసింది. ఓ మంత్రి పిఏని మంత్రికి తెలియకుండా సస్పెండ్ చేశారు. ఓ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళారు ఓ నిందితుడిని అరెస్ట్ చేయడం కోసం. ఇవి గతంలో ఎప్పుడు మనం చూడలా, గతంలో ఎప్పుడు మనం చూసినవి కాదు. అంతేకాదు మరో మంత్రికి వ్యతిరేకంగా ఇంకో మంత్రి మాట్లాడారు. ఇద్దరు మంత్రుల మధ్య పోట్లాట చూసాం. ఇద్దరు మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని మరి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం. మేడారం టెండర్ల అంశానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన మంత్రులు కొండా సురేఖ చేసిన వ్యాఖ్య, కొండా సురేఖకు పొంగులేటికి మధ్య జరిగిన గొడవ చూసాం. అలాగే కొండా సురేఖ పిఏ వ్యవహారం, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిఏ వ్యవహారం చూసాం. కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటలు చూసాం. తాజాగా కోమటిరెడ్డి వ్యవహారం చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన వచ్చిన కథనాలు, ఆ కథనాలకు రావడానికి కారణమైన అంశాలు ఇవి చూస్తున్నాం. నేరుగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలి తెలంగాణ రాష్ట్రానికి అన్నప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి చర్చ జరిగిన సందర్భాన్ని చూసాం. అటువంటి బట్టి విక్రమార్క పైన మరో మంత్రికి ఆయనకే పడట్లేదంటూ పత్రికా కథనాలు వస్తుంటే, బట్టి విక్రమార్క అవినీతికి పాల్పడ్డారంటూ కథనాలు వస్తుంటే, ఆ కథనాలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే మీడియాలో కాకుండా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి బాకా ఊదే మీడియాలో వస్తుంటే అధిష్టానానికి ఏమీ పట్టకుండా అయిపోయింది. అంతేకాదు మరో మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా వార్తా కథనాలు చూసాం. జూపల్లి వల్ల నేను ఈ పదవిలో కొనసాగలేకపోతున్నాను అంటూ ఒక ఐఏఎస్ అధికారి పదవిని వదిలిపెట్టాడు అంటూ వార్తలు చూసాం. ఆయన పదవిని వదిలిపెట్టిన మాట కూడా నిజం. అంతేకాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా కొండా సురేఖ ఆరోపణలు చేయడం చూసాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి క్యాబినెట్ ఈ క్షణానికి కూడా ఇంకా ఏర్పాటు చేయాలి. 17 మంది క్యాబినెట్లో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇంకా క్యాబినెట్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉన్న క్యాబినెట్లో ప్రతి మంత్రి కూడా వివాదం అవుతుంటే, ఒక తుమ్మల నాగేశ్వరరావు తప్ప దాదాపు ఆల్మోస్ట్ అందరు మంత్రులపైన రకరకాల వివాదాలు వచ్చాయి.
అందరు మంత్రులపైన వివాదాలు వస్తుంటే, మంత్రులు దోచుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంటే, మంత్రుల కొట్లాట్లన్నీ ఒక పథకం గురించో, ఒక కార్యకర్తకు పదవి గురించో, లేకపోతే ఒక ప్రాంతానికి న్యాయం చేయడం గురించో కాకుండా టెండర్ల గురించి, వర్కుల గురించి, వసూళ్ల గురించి, వీటి గురించే ఉంటుంటే కాంగ్రెస్ అధిష్టానానికి పట్టాలి కదా. ఇక్కడ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు అధిష్టానం ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫైర్స్ చూసే మీనాక్షి నటరాజన్ ఇక్కడ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెను పార్టీకి సంబంధించిన నాయకత్వం కలవడం ఆగిపోయింది చాలా రోజులుగా. ఆమె కూడా నేను ఇక్కడ ఉండడం వెళ్ళిపోండి అని అప్లికేషన్ పెట్టినట్టుగా వార్తలు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకుంటే, క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెచ్చుకోకపోతే నష్టం కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేయకపోగా, ఇక్కడ నుంచి ఎవరైనా ఇలా జరుగుతుంది అంటూ అధిష్టానానికి చెప్తే వాళ్ళు చూడకుండా చదవకుండా లెటర్లు మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి పంపిస్తున్నారు. ఇలా ఒకటి రెండు సందర్భాల్లో చేతులు కాల్చుకున్న కొంతమంది నాయకులు ఇక మనకెందుకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ అధిష్టానానికే పట్టినప్పుడు మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, 4 రూపాయలు ఎప్పుడే సంపాదించుకుందాం అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినట్టు కనపడుతోంది. ఆ కారణంగానే ఎవరు పైన కంప్లైంట్ చేసే పరిస్థితిలోకి పోవట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పే కంప్లైంట్ కూడా అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాయా, లాభం చేస్తున్నాయా? నష్టం చేస్తున్నాయని భావిస్తున్న వాళ్ళు నిజాయితీగా, హానెస్ట్గా కేంద్ర నాయకత్వానికి ఏమైనా చెప్దామంటే తీసుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు కనపడట్లా. తీసుకోవట్లేదు అంటూ చాలా ఎగ్జాంపుల్స్ చాలామంది చెప్తున్నారు. ఆ కారణంగానే ఎవరు అక్కడ పట్టించుకునే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా కేంద్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని పెంచుకోవడం పైన, బలోపేతం చేసుకోవడం పైన, మళ్ళీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మళ్ళీ అధికారంలోకి రావడం పైన, అధికారంలో లేని రాష్ట్రాల్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలా అనే దానిపైన ఏమైనా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ బిజీగా ఉందో కాంగ్రెస్ పార్టీ? లేదు కదా. రాహుల్ గాంధీ ఒక ఈవెంట్ మేనేజర్ తరహాలో ఎక్కడైనా ఎలక్షన్ ఉంటే పోయి 4 రోజులు క్యాంపెయిన్ చేస్తున్నారు, వచ్చి కూర్చుంటున్నారు. ఒక సిస్టమ్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న వాతావరణం కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోల్గా దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మరో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాత్ర లేకుండా పోతుంది. నామమాత్రం కూడా అని నేను అనదలుచుకోలేదు. అసలు పాత్రే కనపడట్లేదు, అధిష్టానం పేరే వినపడట్లేదు. అధిష్టానం పేరు వినపడకపోవడానికి కారణం అధిష్టానమే, అధిష్టానం మొద్దు నిద్రే దీనికి కారణమనే చర్చ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం.